నమస్తే, తులసి చందు మిగతా వీడియోకి స్వాగతం అండి మరొకసారి. సో ఈ వీడియోలో తులసి చందు ఏం చెప్తుందో గమనించి వినండి. మరి నేనేం కౌంటర్ ఇస్తున్నాను దాన్ని కూడా గమనించి వినండి. మళ్ళీ బుద్ధు నుంచి తులసి చందు నేర్చుకున్న జ్ఞానం ఏంటి, మళ్ళీ తులసి చందు చెప్తున్నది నిజమేనా, బుద్ధుడు చెప్పిన జ్ఞానం మన మానవ కులానికి పనికొస్తుందా లేదా అన్నది మీరే చెప్పండి. నా కౌంటర్ చూసి సరేనా. వచ్చాయమ్మా తులసి చందు, చెప్పమ్మా. బౌద్ధం గురించి చాలా బాగా చెప్తున్నావు, చెప్పమ్మా. మార్గాలు పాటించాలి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు అని ఈ త్రిపీటకాల్లో ఉంది. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఈ బౌద్ధమత నినాదాలే బుద్ధుడు చెప్పిన త్రిరత్నాలు, చతురార్య సత్యాలు. అంటే ఈ ప్రపంచం అంతా దుఃఖంతో నిండిపోయింది. ఆ దుఃఖానికి కోరికలే కారణము, కోరికలకు అజ్ఞానమే కారణము. అష్టాంగ మార్గం ద్వారా ఆ కోరికల్ని జయించవచ్చు. సో విన్నారు కదా ప్రేక్షకులు, మన తులసక్క ఏం చెప్పింది బుద్ధుని గురించి, బుద్ధుని జ్ఞానం గురించి. మనిషికి దుఃఖాలు కలగడానికి కారణం కోరికలే అంట, అజ్ఞానమే అంట. మనిషికి కోరికలు ఉండదు, కోరికలు వస్తుంటే అది అజ్ఞానంతో సమానము అని చెప్తుంది తులసక్క. మన బుద్ధుడు కూడా చెప్పాడంట. మరి ఇప్పుడు మనం బుద్ధుడిని మళ్ళీ తులసక్కని ఇద్దరిని అడిగేస్తామండి. తులసి గారు, మరి కోరికలు అంటే అజ్ఞానం అంటే మనిషి అనేది మనిషి జీవన, మనిషి దేహ, మనిషి బ్రతుకు ఇవన్నీ కోరికలతోనే మొదలవుతుంది కదా తులసి చందు. ఇప్పుడు బుద్ధుడు ఏం చెప్తుంటే అది వేదం అనుకుంటా నమ్ముతుంటే ఎలాగా? మనకు దేవుడు బుద్ధునికి ఏమైతే బాడీ ఇచ్చాడో, బుద్ధునికి ఏమైతే అవయవాలు ఇచ్చాడో, బుద్ధునికి ఏదైతే బుద్ధి జ్ఞానం ఇచ్చాడో అది కూడా మనకి ఇచ్చాడు కదా భగవంతుడు. బుద్ధునికి ఒకటే ప్రత్యేకంగా ఇవ్వలేదు కదా, ప్రతి మనిషిలో ఉంటుంది జ్ఞానం అనేది కదా. ఆ జ్ఞానం అనేది ఎలా ఉండాలి? నలుగురు ఆచరించదగ్గది అయి ఉండాలి. నలుగురు ఆచరించలేనిది అది ధర్మం కాదు, జ్ఞానం కాదు. ఇది నా జ్ఞానం. మీరేమంటారు ప్రేక్షకులు, అవునా కాదా? ఇప్పుడు బుద్ధుడు చెప్పినట్లు, మనం తులసక్క చెప్పినట్లు కోరికలకు అజ్ఞానమే కారణము, కోరికలు అజ్ఞానంతో కారణము, అష్టాంగ మార్గాలతో ఇవన్నీ జయించవచ్చు అని చెప్పింది. చాలా బాగుంది. మరి కోరికలు లేకుంటే ఈ ప్రపంచ భూమండలం మీద మనుకులం అనేది నాశనం అయిపోతుంది. మళ్ళీ ఏంటి బుద్ధుడు విచారం ఏంటి, బుద్ధుని ప్లాన్ ఏంటి? మొత్తం మనుకులాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేశాడా? అదే కదా. ఎందుకంటే ఇప్పుడు కోరికలు కలగడానికి అజ్ఞానమే కారణం అన్నప్పుడు, కోరిక అంటే ఏంటి? అవునా? ముందు దాని గురించి తెలుసుకోవాలి మనము. కోరికలు అనేవి చాలా ఉంటాయి మనిషికి, కోరికలు చాలా విధాలుగా ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు తులసి చందు, పోనీ ఎగ్జాంపుల్, సపోజ్ మీరే ఉన్నారు, అవునా? ఇప్పుడు నేనున్నాను కదా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. ప్రతి మనిషి బాల్యము, యవ్వనము అప్పుడేం చెప్పారు కదా ముందు వీడియోలో, బాల్యం ఉంటుంది మనిషికి. బాల్యంలో వేరే కోరికలు ఉంటాయి కదా. నేను అక్కడికి వెళ్ళి ఆడాలి, అది కావాలి, ఆ వస్తువు కావాలి, ఈ ఆట సామాను కావాలని బాల్యంలో ఆ కోరికలు ఉంటాయి. యవ్వనానికి వచ్చినప్పుడు మనిషికి ఏంటి, పెళ్లి చేసుకోవాలని కోరికలు కలుగుతుంటవి. అంటే ఆ వల్ల అజ్ఞానం అంటారా? పెళ్లి చేసుకోవాలి, సంతానం కనాలంటే సెక్స్ కోరికలు ఉండాలి కదా ప్రేక్షకులు. సెక్స్ కోరికలు ఉన్నప్పుడే పెళ్ళంతో దాంపత్య జీవనం చేసినప్పుడే సంతానం కలుగుతుంది. అది కూడా కోరికలకు వస్తుంది. అంటే మీరు ఆ కోరికలన్నీ మనం అజ్ఞానం అనుకుంటే సృష్టి వినాశనం అవుతుంది కదా. సృష్టి సంతానం స్టాప్ అయిపోతుంది. బుద్ధుని మాట వింటే, బుద్ధుని జ్ఞానం ఉంటే ప్రపంచం మొత్తం సంతానం లేకుండా అందరూ బుద్ధునిలాగా సన్యాసులుగా మారి ప్రపంచం మీద, భూమండలం మీద మనుకులాన్ని అంతం చేయాలనుకున్నాడా ఎట్లా బుద్ధుడు? అది మీరు చెప్తున్నారా? నేనంటే అదే అనుకుంటున్నాను. కోరికలు అజ్ఞానం కారణం, కోరికలకి దుఃఖానికి అజ్ఞానమే కారణం అని చెప్పారు. ఇప్పుడు ఆ కోరికలు అష్టాంగ మార్గాల ద్వారా జయించవచ్చని బుద్ధుడు చెప్పాడని మీరు చెప్తున్నారు. మరి ఇప్పుడు అష్టాంగ మార్గంలోతో మనం కోరికల్ని దుఃఖాల్ని జయించాము. ప్రతి ఒక్కరూ సన్యాసం అయిపోయాము. ఇంకా భూబండాల మీద పెళ్లిలే, సంసారంలే, ఏంలే, పిల్లలే. మళ్ళీ ఏమవుతుంది? ముందు మొత్తం ప్రపంచం అంతమైపోతుంది కదా.
భూమండలం మీద ప్రాణులు పక్షులు వాళ్ళే ఉంటారు, మనిషి అనేవాడు ఉండడు కదా. ఎందుకంటే బుద్ధుడు ప్రతి మనిషికి ఒక ఆయుష్ ప్రమాణం ఉంటుంది కదా, ఆ ఆయుష్ తీరుపుని వాడు చచ్చిపోతాడు. ఇప్పుడు ఎంత జ్ఞాని అయినా, ఎంత సన్యాసి అయినా, ఎంత పెద్ద మేధావి అయినా ఏమంటారు ప్రేక్షకులు, వాళ్ళ కోరికలు లేకుండా పెళ్ళే చేసుకోకూడదు అజ్ఞానం అన్నప్పుడు కదా ప్రేక్షకులు. అంటే బుద్ధుని ప్లాన్ ఏంటి, భూమండలం మీద ఉన్న మనిషి కులాన్ని సర్వనాశనం చేయాలని అనుకున్నాడేమో కదంలా. మీరేమంటారు ప్రేక్షకులు, చెప్పాము ముందు చెప్పు తులసిచందు. ఈ 4 చతురార్య సత్యాలు, ఇవి ఆ అష్టాంగ మార్గాలు. అంటే సరైన పని, సరైన మాట, సరైన చర్య, సరైన ప్రయత్నము, సరైన దృష్టి, సరైన ఆలోచన, సరైన ఉద్దేశము, సరైన జీవనాన్ని కొనసాగించడం. ఈ అష్టాంగ మార్గాలతో పాటు జీవులను చంపకూడదు, దొంగతనం చేయకూడదు, విచ్చలవిడి లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మెదడును మొద్దుబార్చే మత్తు పదార్థాలు తీసుకోకూడదు. చాలా బాగా చెప్పారు తులసి గారు. వాళ్ళు ఇప్పుడల్లా చెప్పారు ఏమంటే మనిషికి కోరికలే దుఃఖానికి కారణము, కోరికలు అంటే అజ్ఞానంతో సమానం అని చెప్పారు మీరే, అవునా. ఇప్పుడు మరి ఏమంటున్నాడు బుద్ధుడు, విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు అని చెప్పాడు, అవునా. అంటే విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు పెట్టుకుంటేనే కోరికలు అవుతుందా, లేదా ఒక సహజమైన భార్య భర్త వాళ్ళు కలిసి లైంగిక సంబంధం పెట్టుకున్నా అది కోరికలకు వస్తుందా. భార్య భర్త దాంపత్య జీవనం చేయడం తప్పు కాదు కదా, అది కోరికలు వస్తుందా లేదా. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కలిసి లైంగిక సంబంధం పెట్టుకుంటా లైంగిక క్రియలో పాల్గొంటే అది కోరిక ఉంటేనే పాల్గొంటారు, అవునా. ఏమంటారు ప్రేక్షకులు, వాళ్ళు కోరికలే అజ్ఞానం దుఃఖానికి కారణము, వాటిని జయించాలి, అష్టాల మార్గాలు అంటే నేను చెప్పినట్టు సృష్టి అంతమైపోతుంది కదా. కోరికలన్నీ మనిషి చంపుకుంటుంటే ఇంకా మనిషే లేడు. కోరికలు లేకుంటే మనిషి ఎందుకు, మనిషి ఇంకా కోరికలు అంటే మన సంతానం ఉండదు, ఏమి మనిషికి కోరికలు ఉండకూడదు. దుఃఖానికి కారణం అన్నప్పుడు, కోరిక అజ్ఞానం అన్నప్పుడు, దాన్ని జయించాలని అష్టాంగ మార్గాలు చెప్పినప్పుడు ప్రతి మనిషి, ఇప్పుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు 50 లక్షల మంది ఎంతో గుజరాత్లో బౌద్ధిజం స్వీకరించారని చెప్పారు కదా, వాళ్ళందరూ పాటించారా. ఇది బుద్ధుడు చెప్పిన జ్ఞానం మానవ కులానికి పనికొచ్చేదనా, మానవ కులం ఆచరించదగ్గదా కాదు. ఆచరించలేడు మానవుడు, బుద్ధుడిలాగా ఆచరించలేడు. ఆచరించామంటే భూమి పైన మన కులం నాశనం అయిపోతుంది కదా, అవునా కాదా చెప్పండి ప్రేక్షకులు, చెప్పమ్మ తులసక్క చెప్పు. అనే ఈ 5 పంచశీలాలని కూడా బుద్ధుడు ప్రతి ఒక్కరూ పాటించాలి అని చెప్పి బోధించాడు. మరి చెప్పాను కదా తులసిందు, ఈ పంచశీలాలు ప్రతి ఒక్కరూ పాటిస్తే ఇంకా భూమి పైన సంతానం, మనిషి సంతానం, మానవ సంతానం జరగదు, అవునా కదా ప్రేక్షకులు. అంటే ప్రపంచంలో మానవ కులం నాశనం అయిపోతుంది. మరొకటి ఏమన్నారు తులసిచంద్ గారు, బుద్ధుడు జ్ఞానం అని చెప్తున్నారు ఇంతవరకు. బుద్ధుడిది నిజంగా జ్ఞానమేనా, నేను అది జ్ఞానం కాదంటున్నాను. ఎందుకంటే ఆయన బుద్ధుడు హాయిగా ఒక రాజ్యంలో పెరిగాడు, సుఖభోగాల్లో పెరిగి తర్వాత పెళ్ళాం తీసుకుని పెళ్ళంతో కాపురం చేశాడు, అన్ని అనుభవించాడు. అనుభవించిన తర్వాత సన్యాసం తీసుకునేసి నలుగురికి 4 సన్యాసి గంటలు మీరు అందరూ ఎవరు సంసారం చేసుకోండి చెప్తున్నాడు. ఎంతవరకు కరెక్టు. పోనీ బుద్ధుంది జ్ఞానం అని మీరు అంటున్నారు కదా, నాకు జ్ఞానం కాదు బుద్ధుంది, బుద్ధునికి నా జ్ఞానం ఎక్కువ సనాతన ధర్మంలో ఉంది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బుద్ధుంది భవిష్యత్తు, సిద్ధార్థ్ బుద్ధుని భవిష్యత్తు చెప్పిన వాళ్ళు ఎవరు, సనాతన ధర్మంలో ఉన్న పండితులే కదా. ఆ పండితులే వాళ్ళ నాన్నకు చెప్పారు కదా, పిల్లోడుగా పుట్టినప్పుడే చెప్పారు భవిష్యత్తు అంది. ఎవరిది, గౌతమ్ బుద్ధుంది. వీడు అయితే మంచి రాజన్న అవుతాడు, లేదంటే సన్యాసి అవుతాడు అనేసి అడ్వాన్స్గా చెప్పేశారు వాడు పుట్టినప్పుడే కదా. అంటే మన జ్ఞానం ఎక్కడుంది, సనాతన ధర్మంలో ఉన్న పండితుల దగ్గర ఉంది, ఋషిమునుల దగ్గర ఉంది. జ్ఞానం అంటే అది కదా. ఏమంటారు ప్రేక్షకులు, మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి. చెప్పాక తులసక్క చెప్పు. ఇవన్నీ కూడా మనిషిని నైతిక మార్గంలో నడిపిస్తాయి. కాబట్టి నేరాలు శిక్షలతో పనే ఉండదు ఈ మార్గాల్లో నడిచే వాళ్ళకి. అసూయ ద్వేషాలు లేకపోతే అశాంతి ఉండదు అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. ఈ బౌద్ధ ధర్మాలను 45 ఏళ్ల పాటు తిరిగి దేశం అంతటా కూడా బుద్ధుడు ప్రచారం చేశాడు.
బుద్ధుడి సిద్ధాంతాలు ప్రజల భాషలో ఉండడము, తేలిగ్గా ఆచరణ సాధ్యంగా ఉండడం వల్ల సామాన్యులతో పాటు రాజులు కూడా ప్రభావితమయ్యారు. మన దేశ చరిత్రలో ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సామాజిక ఆధ్యాత్మిక విప్లవము బుద్ధిజం. తొలి విప్లవకారుడు గౌతమ బుద్ధుడు. అదేంటి తులసిచంద్ గారు అలా చెప్పేస్తున్నారు? సామాజిక తొలి విప్లవకారుడా అంటే బుద్ధుడు విప్లవకారుడా? అదేంటి తులసిచంద్ గారు విప్లవకారుడు అని ఎందుకంటారు తెలుసా మీకు? దేని గురించి అయినా అన్యాయం జరుగుతుంటే దాని విరుద్ధంగా పోరాడేదని విప్లవం అంటారు. ఎలాగైతే బ్రిటిష్ వాడు మన దేశం వచ్చి మనల మీద ఆక్రమణ చేసి ఇది చేశాడు కదా, దాని విరుద్ధంగా మేము విప్లవం చేశాం కదా భారతదేశంలో, దాన్ని విప్లవం అంటారు. దీన్ని విప్లవం అంటే అన్నారు తులసిచంద్, జ్ఞానబోధ అంటారు అంతే. అంటే బుద్ధుడు చాలా క్షణక్షతనంగా భూమి పైన ఉన్న ప్రతి మానవుని సర్వనాశనం చేయాలనుకున్నాం, మనిషి సంతానమే లేకుండా చేయాలనుకున్నాం కదా. ఇది జ్ఞానం. సో ప్రేక్షకులు మరి మీరేమంటారు ఈ బుద్ధుని జ్ఞానం గురించి? బుద్ధుడు జ్ఞానం చెప్తున్నాడా అజ్ఞానం చెప్తున్నాడా అన్నది, అలా ఆ బుద్ధుడు చెప్పిన జ్ఞానం తులసిచంద్కి ఎంత మార్కు అర్థమైంది? మరి దాన్ని జ్ఞానం అనుకుంటున్నారు. జ్ఞానం అనుకుంటే పర్వాలేదు, ఆ జ్ఞానాన్ని 10 మందికి చెప్తున్నారు, చెప్పనేయండి పర్వాలేదు. కానీ మేము అడిగే ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక వ్యక్తికి వేరే వాళ్ళకి జ్ఞానం బోధ చేస్తున్నామంటే ఆయన ప్రతి సర్వజ్ఞానే ఉండాలి. ఆ జ్ఞానికి ఎవరు ఒక చిన్న పిల్లోడు కూడా లేచి ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే సహన, ఓర్పు, శక్తి, జ్ఞానం ఉండాలి. మళ్ళీ మీరేమంటారు? మళ్ళీ ఇప్పుడు నేను తులసిచంద్కి ఇప్పుడు బుద్ధుడు లేడు కాబట్టి తులసిచంద్ గారికి అడుగుతాను నేను. తులసిచంద్ గారు మళ్ళీ కోరికలు అంటే మీ బుద్ధుడు అజ్ఞానం అని చెప్పాడు, కోరికలు ఉంటే దుఃఖం అంట అన్నారు. కోరికలు వెళ్ళని మనము గెలిచినంటే ఆ మనిషి హాయిగా బతకొచ్చు అన్నారు. మళ్ళీ కోరిక లేకుంటే మనిషి సంతానం సాధ్యమేనా? సృష్టి మానవ సృష్టి సాధ్యమేనా? మన మానవ సృష్టిని అంతం చేయాలనుకున్నాడా గౌతమ బుద్ధుడు? మళ్ళీ మీరే చెప్పాలి. మళ్ళీ మన ప్రశ్నకి ఉత్తరం సమాధానం. ప్రేక్షకులు మళ్ళీ మీరేమంటారు చెప్పండి. మరొక వీడియోతో తులసిచంద్ గారిని కలుసుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి ఈవిడ చెప్పింది. ప్రతి దానికి ఒకే వీడియోలో కౌంటర్ ఇవ్వాలంటే కాదు కదా, చూసేవాళ్ళకి కూడా అంత టైం లేదు ఇప్పుడు కలియుగంలో. సో అందుకోసమే 10-12 నిమిషాల వీడియోలు చేస్తున్నాను నేను. దయచేసి అన్ని వీడియోలు చూడండి, మీకు మొత్తం స్టోరీ అర్థమవుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.